శ్రీ సాయి సత్ చరిత్రము 25వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. దాము అన్నా కాసార్, అహ్మద్నగరు. 1. సట్టా వ్యాపారము. 2. మామిడి పండ్ల కథ. ప్రస్తావన. భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథనకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి యున్నప్పుడు వాని కోరికలన్నీయు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయ కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికునుమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతిమణి వంటిది. దాని నుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును. భక్తునకు సాయందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, యపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర నివాసియగు, ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దామో అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది. దామో అన్నా, దామోదర్ సావల్ రామ్ రాసనే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందించుకునియే యుందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక ముకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. 1. ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకునవలదనియూ అతడు వ్రాసెను. దాము అన్నా యాబేరమును చేయుటయా మానుటయా యను నాందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకునలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసుకుని మసీదుకు బోయెను. బాబా ముందరబట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్ నగరు నుండి దాము అన్నా ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయిచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని. శ్యామా, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల నాందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో వారి నిచట కీడ్చుకుని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియున్నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా ఇట్లనియే, ఓ శ్యామా, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు? అప్పుడు శ్యామ ఉత్తరము చదివెను.
బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియే. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబును పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కనిపెట్టుకుని యుండెను. జాబు చదువుకుని అతడు తన యాసేంతయు అడియాస అయినదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడి వెళ్లి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములో ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి ఎడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న యుసిరికాయవలే భూత భవిష్యత్ వర్తమానమును కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. 2 ధాన్యముల బేరము. పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను. నీవు 5 నేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడా మానుకును మనెను. కొన్నాళ్లు వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడా ఇప్పటివరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సెలు వచ్చెను. రాలేను మామలతదారు గోవానుంచి శ్యామ పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికీ పండ్లన్నీయు బాగానే యుండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో, కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి ఎక్కడనే యుండవలే ననెను. దాము అన్నాకు 3 భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వానికిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుషగ్రహ ప్రభావముండుటచే అతనికి సంతానము కలుగునవకాశము లేదనుకునెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు.
మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దాముయే తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాళ్సాపతి బాబా ముఖ్యభక్తుడు దాని నిట్లు సమర్థించెను. చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబాయందు చంపుటయొక యాశీర్వాదము. బాబా ఎతడి నిట్లనియే. నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచూ మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడీయే మా పండరిపురము. షిరిడీయే మా పండరిపురము. షిరిడి హరి మందిరము. ప్రార్థన. హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనియకుండా ఎడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపునంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకుగాని భార్యగాని స్నేహితుడుగాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వయుత్సహించుగాక. సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరములను మరచునట్లు జేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుండునట్ల చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టించినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు దాము అన్నా ఇచ్చిన వామ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడనేకమందితో నేనుగూడ బాబా పాదముల వద్ద కూర్చుని యున్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో నెంత మంచి పంట యగును? కాని ఎట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడ నెట్లు నడపగలను?
అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నాగతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే యున్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910 నుంచి 11 వరకు కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయు నన్ను కల్లోలపరచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు, నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందే చితిని. ఆ మరుసటి దినమే యా మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. ఓం నమోః శ్రీ సాయినాథాయ. శాంత్యః శాంత్యః శాంత్యః. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము. షిరిడియే మా పండరిపురము. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం.